ఏకపక్షంగా సాగుతున్న ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు కాస్త ఊరట లభించింది. పంజాబ్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ చివరి వరకు రసవత్తరంగా సాగింది. భారీ స్కోర్ చేస్తుందనుకున్న గుజరాత్ 162 పరుగులకే పరిమితమైతే టాప్ ఆర్డర్ మెరుపు బ్యాటింగ్తో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లను పంజాబ్ సంక్లిష్టంగా మార్చుకుంది. అయితే కూపర్ కన్నోలి అద్భుతమైన హాఫ్ సెంచరీతో మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేస్తుందనుకుంటే సెకండ్ హాఫ్లో చతికిల పడింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ తొలి వికెట్కు 37 పరుగులు జోడించారు. సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత శుభ్మన్ గిల్, బట్లర్ ఇన్నింగ్స్ కొనసాగించారు. ఇద్దరూ రెండో వికెట్కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్, బట్లర్ జోరు చూసిన తర్వాత 200+ స్కోర్ చేయడం ఖాయంగా కనిపించింది. 27 బంతుల్లో 6 ఫోర్లతో 39 పరుగులు చేసిన గిల్ చాహల్ బౌలింగ్ తో వెనుతిరిగాడు. తర్వాత గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత గుజరాత్ జోరుకు బ్రేక్ పడింది. పరుగుల వేటలో వెనుకబడిపోయింది. అంచనాలు పెట్టుకున్న షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, తెవాటియా నిరాశపరిచాడు. ముఖ్యంగా విజయ్ కుమార్, వైశాఖ్ చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. కీలక వికెట్లు పడగొట్టి గుజరాత్ కు కట్టడి చేశారు. వైశాఖ్ తన 4 ఓవర్లో 34 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తద్వారా అత్యుత్తమ గణాంకాలతో పంజాబ్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్ గా నిలిచాడు. అలాగే యశ్వేంద్ర చాహల్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 4 ఫోర్స్లో 28 పరుగులిచ్చిన 2 వికెట్లు పడగొట్టాడు. తర్వాత చేసింగ్ లో పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ప్రియాంష్ ఆర్య నిరాశపరిచిన కూపర్ కన్నోలి, ప్రభ్ సిమ్రన్ సింగ్ మెరుపులు మెరిపించారు. ఫలితంగా పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో 55 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ 24 బంతుల్లో 1 4, 4 సిక్సర్లతో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత శ్రేయాస్ అయ్యర్ కూడా ధాటిగా ఆడే క్రమంలో 18 రన్స్ కు అవుట్ అవ్వడంతో పంజాబ్ 3 వికెట్లు చేజార్చుకుంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూపర్ కన్నోలి దూకుడుగా ఆడుతూ రన్ రేట్ తగ్గకుండా చూశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన గుజరాత్ పేసర్ ప్రసిద్ధి కృష్ణ మ్యాచ్ ను మలుపు తిప్పే ప్రయత్నం చేశారు. వరుసగా శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్, స్టోయినిస్ లను అవుట్ చేశాడు. అయితే మరో ఎండ్ లో కూపర్ మాత్రం భారీ షాట్లతో చెలరేగాడు. చివర్లో బాల్ట్ లెట్ సిక్సర్ బాదడంతో పంజాబ్ కింగ్స్ ఊపిరి పీల్చుకుంది. పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్స్లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కూపర్ కన్నోలి 72 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు.